హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వ్లాగ్ వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ ఉందన్నమాట. సో మేమందరం కలిసి సరదాగా రెస్టారెంట్కి వెళ్ళాము చాలా రోజుల తర్వాత. కరోనా రాకముందు రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళము. వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ అలా వెళ్తూ ఉండేవాళ్ళము. బట్ కరోనా వచ్చినప్పటి నుంచి మ్యాక్సిమం నేనే ఇంట్లో ప్రిపేర్ చేయడం అలవాటు చేసుకున్నాను. అండ్ మన లైఫ్లోకి కొంతమంది వస్తే మనం ఎంత సంతోషపడతామో, కొంతమంది రాకుండా ఉంటే ఇంకా బాగుండేది కదా అని అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసే వాళ్ళ కోసము అర్థమవుతుంది వాళ్ళకి అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ మా పిల్లలైతే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా అని కూడా నాకు మనసుకి అనిపిస్తుంది. నిజంగా వాళ్ళు కానీ లేకపోయి ఉంటే మా ఫ్యామిలీ చాలా స్వీట్ ఫ్యామిలీ అయి ఉండేది. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు సూప్ ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు, అండ్ రోటీ చికెన్ ఆర్డర్ చేసుకున్నారు, అండ్ నాటుకోడి చికెన్ బిర్యానీ పులావ్ అనమాట. సో అది ఆర్డర్ చేసుకున్నారు. లాస్ట్లో ఐస్ క్రీమ్ తిన్నారు. చాలా ఎంజాయ్ చేశారు. చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, మాతో చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు. సో ఎవరి జీవితాలలోకైనా మూడో వ్యక్తి ప్రవేశించేటప్పుడు ఆ మూడో వ్యక్తిని మనం ఆహ్వానిస్తున్నప్పుడు వాళ్ళ ఎలాంటి వాళ్ళు తెలుసుకొని వాళ్ళని మన లైఫ్లోకి ఆహ్వానించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితం మీద మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలన్నమాట.